అమ్మయ్య, బతికే ఉంది. పద వెళ్దాం. పదండి. మీరు ఏమైపోయారోనని తెగ కంగారు పడిపోయాం. ఇప్పటికైనా ఇంటికి బయలుదేరదామా? చిన్న ఆలోచన వచ్చింది అత్తయ్య గారు, అది మీతో చెప్తాను. మీరు సరే అంటే రేపు సన్మానంలో ఆచరణలో పెడదాం. ఏంటది? మనలాంటి వారి బాధలకి పరిష్కారం చూపించగల మనిషి ఎవరో ఉన్నారంట. ఈ గుళ్ళోనే ఉన్నారు. ఆవిడ పేరు జలజ అని చెప్పారు. ముందు మనం వెళ్ళి ఆమెని కలుద్దాం, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం. ఆవిడేం చేయగలదు? వెళ్దాం పదమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కదా. నా మనసంతా అదోలా ఉంది. ఇప్పుడెవర్నీ కలవాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్ళిపోదాం పదండి. మీ మనసు ప్రశాంతంగా మారడానికి వెళ్ళి కలుద్దాం అని అంటున్నాను. అవునమ్మా, రండి వెళ్దాం. రామ్మా. రండి. మంత్రం వేశాను. దీనిని తీసుకువెళ్ళి నువ్వు ఇష్టపడుతున్న మనిషికి కట్టు. నీ వెంటే తిరుగుతుంది. నువ్వొద్దన్నా తిరుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకోమని వేధిస్తుంది. సరే జలజ గారు, ఇక నేను బయలుదేరతాను. డబ్బులు ఎంత ఇమ్మంటారు? నీ పని విజయవంతమైనాక వచ్చి నీకు తోచినంత ఇచ్చిపో. రండి. జలజ గారు, ఏం కావాలి? ఈవిడ మా అత్తయ్య గారు. ఇంతకు ముందు ఊరంతా రాజమాతలాగా గౌరవించేవారు. ఇప్పుడు ఆ పలుకుబడంతా మనవరాలు లాగేసుకుంది. నిండా 15 ఏళ్లు కూడా లేవు దానికి. ఎంతో కాలంగా మా అమ్మ సంపాదించుకున్న పేరంతా నాశనమైపోయింది. రేపు ఆ పిల్లకి ఊర్లో అత్యంత వైభవంగా సన్మానం జరగబోతోంది. అది విజయవంతం అయిందంటే గనక మా అమ్మని చూసి గౌరవంతో దండం పెట్టేవాళ్ళు కూడా కరువైపోతారు. ఏదైనా పరిష్కారం చూపించండి. పైగా ఆ పిల్ల దగ్గర కొన్ని మహిమలున్నాయి. దానికి పరిష్కారం చూపించండి. మీ సమస్యకు పరిష్కారం ఈ పసరమందులోనే ఉంది. ఇది ఎలా పనిచేస్తుందో, దీన్ని ఎలా వాడాలో వివరిస్తాను, వినండి. దీనిని మీ మనవరాలు తినే ఆహార పదార్థాల్లో గాని పానీయాలలో కానీ కలపాలి. తను సేవించిన గంట తర్వాత ఇది పనిచేయడం మొదలుపెడుతుంది. అప్పుడు ఆమె దగ్గర ఎటువంటి శక్తులున్నా పనిచేయవు. అన్నీ మాయమైపోతాయి. ఈ మందు గంట తర్వాత పనిచేయడం మొదలయ్యాక ఆ పిల్ల మాట, తీరు, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. రేపు సన్మానం చెడిపోవడానికి ఈ మందు సరిపోతుంది. ఇంకా ఏదైనా అనుమానం ఉందా? చాలు, ఈ మాత్రం చాలు. తీసుకోండి అత్తయ్య. వద్దు నిహారిక, ఇలాంటివేం వద్దు. చిన్నపిల్లల మీద ఇలాంటి ప్రయోగాలు చేయడం మంచిది కాదు. అదే పిల్లతో నువ్వు ఓడిపోయినా పర్వాలేదా చెప్పు? అది అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉంటుంది. అది మీకోకేనా? ఈ రకంగా కాకుండా ఇంకేదైనా ఉంటే చెప్పండి, చేద్దాం. ఇదే సింపుల్ మెథడ్. మీరు తీసుకోండి అత్తయ్య, ఏం కాదు. అమ్మా తీసుకోమ్మా. తీసుకో. భవిష్యత్తులో అక్షయ తల్లి మన పాలిట అక్షయదేవి కాబోతోంది. అక్షయదేవికి అక్షయదేవికి అక్షయకు మీ ఫ్యామిలీకి సన్మానం చేయాలని అనుకుంటున్నా. ఊరికి శాంతిని ప్రసాదించిన మీ ఫ్యామిలీని గౌరవించుకుందామని అనుకుంటూ నిర్ణయం తీసుకున్నా. అక్షయ దేవి అప్పుడే అది లక్ష్మీదేవి, దుర్గాదేవిలాగా అక్షయదేవి అయిపోయిందా? కొన్ని సంవత్సరాల నుంచి నేను శక్తుల్ని సిద్ధించుకోవడానికి ఎంతో కష్టపడుతుంటే నాకు కూడా అంత సులభంగా ఏది రావడం లేదు.
అలాంటిది నిన్నగాక మొన్న పుట్టిన పిల్ల పిచ్చుకది. దానికంత పేరొచ్చేసింది. దానివల్లనే నాకు ముక్కు పుడక దక్కకుండా అయిపోయింది. దానివల్లనే నా కుడి భుజంలాగా ఉన్న వసీకర చనిపోయింది. అలా అని శవాల కోటలోకి వెళ్ళి శక్తుల్ని సిద్ధించుకుందాము అనుకుంటే అది కూడా సాధ్యం కాలేదు. ఇక నేను బ్రతికుండి ఏం లాభం? నా చావు రాకముందే అక్షయ మీద ప్రతీకారాన్ని తీర్చుకోవాలి. అవని మీద పగను తీర్చుకోవాలి. రేపు అక్షయకు జరగబోయే సన్మానంలో అది అంతం కావాలి. నాకు లేని శక్తులు నీకు కూడా ఉండకూడదే. నాకు రాని పేరు నీకు రాకూడదు. నాకు లేని మంచి జీవితం నీకు ఉండకూడదు. హలో, నా పేరు మాయ. ఓకే. నీ నెంబర్ నాకు వేరే వాళ్ళు ఇచ్చారు. రిఫరెన్స్ అవసరం లేదు, వర్క్ చెప్పండి చాలు. అసలే కొత్త వెపన్ టెస్టింగ్లో ఉన్నాను. అయితే ఆ గన్కి ఫస్ట్ వర్క్ నేనే ఇస్తాను. ఎవరిని చంపాలి? ఫోటో సెండ్ చేశాను, చూడు. చంపడానికి కూడా మనసు రావడం లేదు. అంత బాగుంది దేవతలా. ఎందుకు చంపాలనుకుంటున్నావు? నీకు కారణం కావాలా, కరెన్సీ కావాలా? గల్లీ షూటర్ని కాదు, ఢిల్లీ నుంచి వచ్చాను. నాకు రెండూ కావాలి. అది నన్ను డామినేట్ చేస్తుంది. అందుకే చంపాలనుకుంటున్నాను. రేపు పల్లెటూరులో తనకి సన్మాన సభ ఉంది. అది సంతాప సభగా మారిపోవాలి. డీటెయిల్స్ పంపిస్తాను. నీ వల్ల అవుతుంది కదా? నా గురించి చెప్పిన వాళ్ళు నా పని గురించి చెప్పలేదా? నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. నా వర్క్ అయిపోతుందన్న నమ్మకం కలిగింది. అయితే అడ్వాన్స్ పంపించండి, నేను బయలుదేరిపోతాను. ఓకే, డన్. అక్షయ, రేపే నీకు ఆఖరి రోజు. అడ్వాన్స్ హ్యాపీ డెత్ డే. ఏ గర్భంలో ఎటువంటి బిడ్డ జన్మించాలో, ఆ బిడ్డ రాత భవిష్యత్తు ఎలా ఉండాలో భగవంతుడు చక్కగా నిర్ణయిస్తాడు. మన పాప విషయంలో కూడా అదే జరిగింది. చిన్న వయసులో ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించింది. తను మన బిడ్డ కావడం మనకు గర్వకారణం, మన అదృష్టం. రేపు ఊరందరి సమక్షంలో తనకు సన్మానం జరగడం అంత అమ్మవారి దయ.